Hi everyone, welcome to my channel. Today we are going to learn about past continuous tense. The past continuous tense refers to the continuity of an action in the past. గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. సింగులర్ సబ్జెక్ట్కి అయితే వాజ్ వస్తుంది. ఐ హీ షీ ఇట్ వీటికి వాజ్ యూజ్ చేస్తాము. ప్లూరల్ సబ్జెక్ట్స్కి వి యూ దేకి వర్ని యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ద చిల్డ్రన్ వర్ లాఫింగ్, పిల్లలు నవ్వుతూ ఉన్నారు. దే వర్ ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్, వాళ్ళు రెస్టారెంట్లో తింటూ ఉన్నారు. షీ వాస్ టేకింగ్ హర్ ఫుడ్. తర్వాత వీటిని ఇంకా ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూడండి. యాక్షన్స్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక స్పెసిఫిక్ టైంకి జరుగుతూ ఉంటే వాటిని మనం చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఐ వాజ్ స్టడీయింగ్ అట్ 7 PM లాస్ట్ నైట్ 7 PMకి నేను చదువుతూ ఉన్నాను. హీ వాజ్ వర్కింగ్ లేట్ లాస్ట్ నైట్, నిన్న రాత్రి అతను లేట్ నైట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. ప్యారలల్ ఆర్ సైమల్టేనియస్ యాక్షన్స్ అంటే సమానంగా జరిగే యాక్షన్స్ను మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. వైల్ హీ వాజ్ రీడింగ్ షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్, అతను చదువుతూ ఉన్నప్పుడు ఆమె లెటర్ రాస్తుంది. వైల్ ఐ వాజ్ ఈటింగ్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్, నేను తింటున్నప్పుడు తను స్కూల్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్సెస్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చేసి ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. He was working late last night. We were having dinner. The dog was barking loudly. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ సెంటెన్స్కి నాట్ని యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే చేస్తున్నది చేయడం లేదు అని చెప్తే నెగటివ్ సెంటెన్స్. ద చిల్డ్రన్ వర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, పిల్లలు గార్డెన్లో ఆడుకోవడం లేదు. He wasn't working late last night. We weren't having dinner. The dog was not barking loudly. కుక్క గట్టిగా అరవడం లేదు. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ను అడగడం. వర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నారా? వాజ్ హీ వర్కింగ్ లేట్ లాస్ట్ నైట్, తను రాత్రి వరకు పనిచేస్తూ ఉన్నాడా? వర్ వీ హ్యావింగ్ డిన్నర్, మనం డిన్నర్ చేస్తున్నామా? వాజ్ ద డాగ్ బార్కింగ్ లౌడ్లీ, డాగ్ గట్టిగా అరుస్తుందా? నెక్స్ట్ WH క్వశ్చన్స్ అంటే WH వర్డ్స్ వస్తాయి క్వశ్చన్ ముందు. వాట్ వర్ యూ డూయింగ్ అట్ 10 PM లాస్ట్ నైట్, నిన్న నైట్ 10 PMకి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? వై వాజ్ షీ క్రయింగ్ డ్యూరింగ్ ద మూవీ, సినిమా చూసినప్పుడు తను ఎందుకు ఏడుస్తుంది? హౌ వాజ్ ద వెదర్ ఎస్టర్డే మార్నింగ్, నిన్న మార్నింగ్ వెదర్ ఎలా ఉంది? వెన్ వర్ యూ ఫస్ట్ లెర్నింగ్ టు ప్లే ద పియానో, ఫస్ట్ మీరు ఈ పియానోని ఎప్పుడు నేర్చుకున్నారు? ఇలా ఇంకొన్ని సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.